కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, కొంతమంది లేనోళ్ళు ఉంటారు. అందుకే ఎవరి లెక్క ఏంది అనేది పక్కాగా తేలాలి. అప్పుడే సర్కార్ పథకాలు ఎవరికి ఇయ్యాలి, ఎవరికి ఇయ్యొద్దు అనేది తెలుస్తుంది. అందుకే సర్వే చేసినప్పుడు పబ్లిక్ అంతా సమాచారం కరెక్ట్గా చెప్పాలి అన్నట్టు సర్వే అంటే అదికొచ్చింది. ఈసారి కులాల లెక్క కూడా పక్కాగా తీయాల్సిందే అని చెప్పిర్రట కోర్టు సార్లు. తొలుత ఆ సంగతి ఏందో అరుచుకునొద్దాం పారి. లెక్క లేని పద్దు ముంగటవాడని పొద్దు అన్నారు పెద్దోళ్ళు. దేనికైనా లెక్క ఉండాలి మరిగా. ఇగో అందుకే కులాల లెక్క కూడా బరాబర్ తీయాల్సిందే అన్నట్టు చెప్పిండ్రు సుప్రీంకోర్టు సార్లు. సర్కారోళ్ళు ఇప్పుడు దేశం అంతా జనగణన చేస్తాండ్రు కదా, ఆగో గా సర్వేల కులగణన కూడా చేయాల్సిందే అని చెప్పిండ్రు. కులగణన వద్దు అని కొంతమంది పెద్ద కోర్టులో పిటిషన్ ఎత్తే దాన్ని కొట్టేసిండ్రు. ఏ కుల పోలు ఎంతమంది ఉన్నారో లెక్క తెలిస్తేనే సర్కారు పథకాలు ఇచ్చేతందుకైనా, రిజర్వేషన్లు ఇచ్చేతందుకైనా ఇంకో దానికి మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్పిందట కోర్టు. జనాభా లెక్కలతోని కలిపి కులాలు కూడా లెక్క కట్టాలి అన్నట్టు చెప్పిండ్రట. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద షై పార్టీ వాళ్ళు మంచి ముచ్చట అన్నట్టు మాట్లాడినరు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, పెద్ద మనిషి విహెచ్ కాక, మంత్రి పొన్నం సారు, తతిమ లీడర్లంతా భలే తీర్పు చెప్పిండ్రు అన్నట్టు మాట్లాడినరు. మరి ఇక పని కులగణన కూడా చేస్తే దేశంలో ఉన్న 60 కోట్ల మంది బీసీలకు న్యాయం జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతారు షై పార్టీ వాళ్ళు. మరి ఇక చూడాలి లెక్క ఎట్టెట్ట తేలుతారో, అటెనక ఏ పార్టీ గుర పెడతారో. పట్నంలో మెట్రో రైలు వచ్చినాక ఎండాకాలం జర్ర నిమ్మలం అయ్యింది. ఏంటికంటే బయట ఎంత ఎండనన్నా ఉండని చల్లగా ప్రయాణం చేస్తుర్రు పబ్లిక్. అయితే మెట్రో రైలు ఉన్న రూట్లల్లా పరేషాన్ లేదు, కానీ మెట్రో లేని జాగలల్లో మాత్రం తిప్పలవుతుంది. అందుకే చెప్పన ఆ తిప్పల పోగొట్టి ఎగిరం చేస్తుర్రు సర్కారోళ్ళు. మెట్రో 2వ మల్క పనులు చాలు చేయనీకే అడుగులు రువ్వడిగా పడుతున్నాయి. ఢిల్లీకేంచి వచ్చిన పెద్ద సారు సీఎం సారును మేరేసే జోడో అని అన్నది అభివృద్ధి కొరకే అని షై పార్టీ వాళ్ళు తాపకోసారి చెప్తున్నారు. మరిగా నిజంగా కూడా గాంధీకేనేమో అనిపిస్తాందట ఇప్పుడు అందరికి. ఏంటికంటే మొన్న సీఎం సారు ఢిల్లీకి పోయి సెంటర్ మంత్రితో కూకొని మెట్రో లైన్ 2వ మల్క పనులకు పర్మిషన్లు అడిగి వచ్చిండు. గదే ముచ్చట మీద ఇప్పుడు తెలంగాణ సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు కూడా పట్నాలను ఎలుగుల చేసే సెంటర్ మంత్రి కట్టర్ సారును కలిసి మాట్లాడిండు. అట్లయితే అట్లనే కానీ లెక్కపత్రం అంతా రాసి తీసుకొస్తే ఆఖరి పైసలా చేద్దాం అన్నట్టు చెప్పిండట కట్టర్ సారు. అంటే జర వెనకనో ముంగట్నో హైదరాబాద్ మెట్రో 2వ మల్క పనులు చాలు చేయనికే ఒక్క అడుగైతే ముంగటికి పడ్డది. 2వ మల్క మెట్రో పనులు గిట పూర్తయితే అటు శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇటు పాత బస్తీ, అట్లనే పట్నంలో ఈ కోసకున్న అయత్ నగరు, అటు కోసకున్న పాటాన్ చెరువు అన్ని దిక్కులకు మెట్రో రైలు పరుగులు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం సగం పైసలు, రాష్ట్ర ప్రభుత్వం సగం పైసలు, చెరో సగం పంచుకొని పనులు చేపిస్తారట. గా పనేదో చెప్పన చాలు చేస్తే మంచిగా ఉండు, అటు ఇటు తిరగనికే మంచి సౌలత అవుతుందని కోరుకుంటారు పట్నం జనాలు. అన్నిటికి మించి సెంటర్ వాళ్ళు, స్టేట్ సర్కార్ వాళ్ళు మేరేసే జోడో అన్నట్టు కలిసికట్టుగా పనిచేయాలి అంటుండ్రు ఇంగిత మంది. ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని వరాలు ఇచ్చినా పబ్లిక్ మనసులో ఏమున్నదో ముందుగాల ఆ భగవంతునికే తెలుస్తుంది. అందుకే లీడర్ సాబులు ఎక్కడికి పోయినా సరే ముందుగాల దేవుళ్లకు గట్టిగా పబ్బతి పడుతుంటారు. ప్రజాబలం ఎంతున్నా సరే దైవ బలం కూడా కావాలి అన్నట్టు చేస్తుంటారు. ఇట్లనే ముఖ్యమంత్రి బాబు సారు సొంత నియోజకవర్గంలో పూజలు గట్టినే చేసిండు. పాండ్రి మనం కూడా అట్లా పోయేసిద్దాం. ఏపీ ముఖ్యమంత్రి బాబు సార్ సొంత నియోజకవర్గం కుప్పంలో ఆట శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర ఘనంగా చేస్తుంటారు. ఈసారి సీఎం సారే సతీ సమేతంగా అక్కడికి పోయి అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించిండు. అయ్యగారుల దీవెనలు తీసుకున్నాడు. ఇక సార్ వస్తున్నాడని ఆఫీసర్లు ఘనమైన ఏర్పాట్లే చేసిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే తిరుపతిలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ లెక్కనే కుప్పంలో వెలిసిన ఈ గంగమాంబ కూడా పాలెగాళ్ళ అరాచకాలను తుదముట్టి ఎన్నికనే అవతారం ఎత్తిందట. గత్తెకాదు, గంగమాంబ అంటే 7 కొండల ఎంకన్నకు చెల్లెలని భక్తులు గట్టిగా నమ్ముతుంటారు. గిట్ల వెనకటి చరిత్ర మస్తు పెద్దగానే ఉన్నది. అందుకే సీఎం సార్ కూడా ఎంత రికాం లేకుండా ఉన్నా సరే గాలి మోటార్ కట్టుకొని పోయి పబ్బతి బట్టి వచ్చిండు. అందరు చల్లగా ఉండాలని మొక్కులు మొక్కిండాట. పని సారును చూడొచ్చిన సొంత పబ్లిక్ ను నోరార బలకరించి మంచి చెడ్డ అరుచుకొని అటెనక బండి విజయవాడకు మలిపిండు. అట్లా ఇక బాట పొంటి పోతుంటే ఓ కాడ తాటి ముందలు కనిపిస్తే బండి ఆపి ఇంటి ఆమెతో కలిసి తిన్నాడు సారు. చిన్నప్పుడు బలే తినేదని యాది చేసుకున్నాడట. ఏమైనా సారు మంగళవారం మత్స్యకారుల సేవ చేసుకున్నాడు. బుధవారం చల్లని తల్లి గంగమాంబకు పబ్బతి పట్టిండు. ప్రజాబలము దైవ బలము సరి సమానంగా ఉండేటట్టు చూసుకుంటాడు అనుకుంటారు పబ్లిక్.
పుష్కరాలు అనగానే చాలా మందికి యాదికొచ్చేవి గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు. కానీ ప్రతి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి. అట్టనే ఈసారి సరస్వతి నదికి అంత్య పుష్కరాలు వచ్చినాయి. ఇగో కాళేశ్వరం కాడ ఘనమైన ఏర్పాట్లు చేసిర్రు సర్కారోళ్ళు. ఆగ చూడర్రే, ఘనమైన స్వాగత తోరణాలు పెట్టిండ్రు, సల్వ పందిళ్ళు వేసిండ్రు, రోడ్లు సాగు చేసిండ్రు, పెద్ద పెద్ద సెట్టింగులు వేసిండ్రు. సరస్వతి నది పుష్కరాల కోసం ఘనమైన ఏర్పాట్లే చేసిండ్రు సర్కారోళ్ళు. బేస్తారం అంటే 21వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా కాళేశ్వరం గంగమ్మ ఒడ్డు కిటకిటలాడుతుంది అన్నట్టు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ సార్కు తత్తిమ పెద్ద మనుషులందరికీ దేవాదాయ శాఖ తరపుకేంచి పుష్కరాలకు రావాలని ఆహ్వానం అందించిండ్రు. ఇక 30 నుంచి 40 లక్షల మంది దాకా వస్తారని అంచనా వేసుకొని దానికి తగ్గట్టు ఎవ్వలకు తిప్పల కాకుండా అన్ని సౌలతులు చేసిండ్రాట. అన్ని దిక్కులకేంచి ఆర్టీసీ వాళ్ళు 3360 స్పెషల్ బస్సులు నడిపిస్తాండ్రు. ఇక స్పెషల్ బస్సులల్లో ఆడోళ్లకు పీరీనేనట గాని మగోళ్లకు మాత్రం 50% ఛార్జీలు పెంచి వసూలు చేస్తారట. మరిగా చూసుకోండి. అవుగాని కాళేశ్వరంలో ఉన్నది గోదావరి కదా, అయితే గీత అటు ప్రాణహిత నది కలుస్తుంది. మరిగా సరస్వతి నది ఎక్కడున్నదని అంటారా? సరస్వతి నది అంతర్వాహిని అంటే భూమి లోపటికేంచి ప్రవహిస్తున్నదట. అట్లా కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తున్నదని చెప్తారు. దక్షిణ భారతాన సరస్వతి పుష్కరాలు జరిగే ఒకే ఒక్క జాగా మన కాళేశ్వరమే. అందుకే పోయేటోళ్ళు పోయి రావచ్చు. సర్కారోళ్ళు సవలతులు గట్టిగానే చేసిండ్రాట. పిల్లా జల్లా మూటా ముల్లె పైలం. వేలు విడిచిన సుట్టానికి కొసరి కొసరి వడ్డిచ్చినట్టే ఉన్నది సెంటరోళ్ళ వ్యవహారం చూస్తుంటే. పెట్రోలు డీజిల్ రేట్లు తాపకింత పెంచుకుంటా పబ్లిక్కు నొప్పి తెలవకుండా వడ్డిస్తుర్రు. ఇంకో దిక్కు పెరిగిన రేట్ల మీద రాజకీయాలు కూడా గట్టిగానే నడుస్తున్నాయి. రోజుకో పార్టీ వాళ్ళు రోడ్డెక్కుతుర్రు. ఇగో పట్నంలో పంచాది మోపు చేసిర్రు షే పార్టీ వాళ్ళు. చూడుర్రి మీరే ఒకసారి. ఈత గింజిచ్చి తాటికాయ ఎత్తుకపోయినట్టు ఏందికి రేట్లు పెంచుడు అని చేయి పార్టీ వాళ్ళు పట్నంలో పెద్ద పంచాదే మోపు చేసిండ్రు. పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్ల మీద నిరసన చేసిండ్రు. పెరిగిన రేట్లు చేయబట్టి పబ్లిక్ అంతా బండ్లు పక్కకు బారేసి వెనకటి జమాను లెక్క ఎడ్ల బండి ఎక్కి తిరగాలి అన్నట్టు చేసి చూపించిండ్రు. అంతేకాదు గాంధీ భవన్ కాడ నుంచి నాంపల్లి రైల్ స్టేషన్ దాకా ర్యాలీ తీసిండ్రు. సెంటర్ సర్కారోళ్ళ మీద పొట్టు పొట్టు దుబ్బెత్తిపోసిండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే ఇప్పటికైతే పెట్రోల్ డీజిల్ మీద లీటర్కు 4 రూపాయలు పెరిగింది. ముంగట ఇంత పెరగొచ్చాని అంటారు. అయితే పెరుగుడు పెట్రోల్ డీజిల్ రెండింటితోనే పోదాట. వాటి రేట్లు పెరుగుడు మూలాన తతిమ వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి అంటారు. అంటే సరుకు సామాన్లు మోసుకుపోయే బండ్లల్లో పెట్రోల్ డీజిలే వాడాలి. మరిగా వాటి ఇంధనం ఖర్చు పెరిగినప్పుడు గా ఖర్చును బారాయించనికే కంపెనీ వాళ్ళు వాళ్ళు అమ్మే సామాన్ల రేట్లు కూడా పెంచుతారు కదా. అంతేకాదు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అటు ఇటు తిరిగే రవాణా ఛార్జీలు కూడా పెరుగుతాయి అన్నట్టే. ఇట్లా ఒకదాంతో ఇంకో దానికి లింక్ ఉన్నది. వెంటనే తెలియకపోయినా పోత దాని ప్రభావం కనిపిస్తుందా అంటారు. అందుకే రాజకీయాల కోసమే అయినా సరే పెరిగిన రేట్ల మీద లీడర్లు రోడ్డెక్కుట్లా తప్పేలేదు అనుకుంటారు చాలా మంది. పోరాటం చేయాల్సిందే అని అంటారు. తెలంగాణ రాజకీయాలలో ఈ నడుమ కరీంనగర్ పేరు గట్టిగా వినిపిస్తున్నది. ముచ్చట్లకైనా కొట్లాటకైనా సై అంటే సై అంటుర్రు కరీంనగర్ లీడర్లు. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే చేస్తుర్రు. అన్నిటికీ మించి కార్ పార్టీలకు పువ్వు పార్టీలకు లడాయి లగాతార్ నడుస్తుంది. ఇక సెంటర్ మంత్రి బండి సార్ ఏమన్నాడు చూడుర్రా సరే. ఓటి పంచాయతీలు కేసులు చేయబట్టి ఈ వారం దినాల సంది సెంటర్ మంత్రి బండి సారు పెద్దగా మందిలకు రాలేదు. కానీ బుధవారం పట్నంలో ఉన్న పార్టీ ఆఫీసుకు పోయిండ్రు. అందరిని కలిసిండ్రు. సెంటర్ మంత్రిని చూడంగానే కాషాయ లీడర్లు అంతా చుట్టుముట్టిండ్రు. మాట ముచ్చట్లు చేసిండ్రు. ఇక అటెనక మైకుల ముంగటికి వచ్చిన బండి సారును కొంతమంది కొత్త పార్టీ పెడతారని మాట్లాడుకుంటారు. మరి ఏంది సారు అని అడిగితే చూడండి ఏమన్నాడు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు పిలిచి అడిగితే చెప్పి టక్ అని చెప్పి ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని జెండా గొప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తలు మీద లేదా ఇప్పుడు నన్ను అడిగించుకోవాలి. ఎవరు రాస్తూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాదన్నట్టు. కొత్త పార్టీ లేదు ఏం లేదు, అవన్నీ పొద్దువని ముచ్చట్లు అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి. ఇక కారు పార్టీ వాళ్ళ మీద గట్టిగానే బాణాలు వేసిండు సారు. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలన్నాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు.
ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలన్నది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద గులాబీ లీడర్లు ఏమంటారో చూడండి. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటే తెలంగాణలో మీరు చేయబోయే కార్యక్రమాలు ఇవి. మైనర్ బార్ల మీద అఘాయిత్యం చేయడం, బావా మరదలు అనడం, ఇంకా ఇష్టం వచ్చినట్లు లూజ్గా మాట్లాడడం, ఇంత ఘోరమైన సంస్కృతిని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అర్జెంటుగా రాజకీయాలు బంద్ చేసి తెలంగాణ చెల్లిపోండి. బీజేపీ నాయకులారా, మీకు ఏ మాత్రం ఇక్కడ ఉండే అర్హత లేదు. బండి సంజయ్ గారు, మీరు వెంటనే నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిందే. అంతవరకు తెలంగాణ సమాజం ఊకోదు. మొన్న జడ్చర్ల ప్రేమోన్మాది చేతిలో బలైన ఆడవిళ్ళ కుటుంబాన్ని పరామర్శించనీకే పోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గిట్లా మాట్లాడిండు. రెండు పార్టీల లీడర్ల నడుమ మాటల యుద్ధం గట్టిగానే అవుతుంది. ఎవళ్ళకెవళ్ళు తగ్గుతలేరు. ఎంత దాకపోతుందో మరిగా పంచాది. దునియాలో ఉన్న అన్ని దేశాల పెద్ద సార్లు టూర్లు తిరుగుతుంటారు, కానీ దాంట్లో కొంతమంది పేర్లు మాత్రమే గట్టిగా వినిపిస్తుంటాయి. ఆ కొంతమందిలా మన పెద్ద సార్ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఏంటికంటే మరి ఇక సార్ ఎక్కడికి పోయినా మస్తు హల్చల్ ఉంటుంది. ఇక చూడుర్రి, మరోసారి గట్టినే మారుమోగుతున్నది సార్ పేరు. గాలి మోటార్ ఎక్కిపోయిన మోదీ సారు ఈసారి 5 దేశాలను సుడిపెట్టిండు. అయితే అన్నిటికి మించి ఆఖరికి పోయిన ఇటలీ దేశం టూరే మస్తు జోరుగా నడిచింది. ఇటలీ దేశం ప్రధానమంత్రి జార్జియా మెలోని మన పెద్ద సారుకు మంచి దోస్తు. అందుకే మెలోని మేడంకు మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ను కానుకలెక్కిచ్చిండు మోదీ సారు. మెలోడీ 2 పేర్లు బయలే కలిసినాయి కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. మోదీ సార్ ఇచ్చిన చాక్లెట్ కానుకకు ఇటలీ ప్రధాని థ్యాంక్స్ కూడా చెప్పింది అన్నట్టుగా వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో గిర్రగిర్ర తిరుగుతుంది. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ నడమ మోదీ సారు ఏ వస్తువును ముట్టుకున్నా దాని పేరు మారుమోగిపోతుంది. గిట్లనే సారు ఇటలీ ప్రధానికి పార్లే కంపెనీ తయారు చేసిన మెలోడీ చాక్లెట్లను కానుక లెక్క ఇచ్చిండు కాబట్టి స్టాక్ మార్కెట్లో పార్లే ఇండస్ట్రీస్ అనే కంపెనీ షేర్లు ఏకదామున పెరిగినాయట. 8 లక్షల షేర్లు చేతులు మారినాయట. అయితే గమ్మత్ ఏంటిదంటే పార్లే అని పేరున్న కంపెనీ చాక్లెట్లు బిస్కెట్లు తయారు చేసే కంపెనీ కాదట. దానికి మెలోడీ చాక్లెట్లు తయారు చేసిన పార్లే కంపెనీకి ఎటువంటి సంబంధం లేదట. అసలు పార్లే చాక్లెట్ల కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్టులోనే లేదట. పార్లే అనే పేరు చూసి అదే కావచ్చని జనాలు ఎగబడి వేరే కంపెనీ షేర్లు కొన్నారు. ఏమైతే మోదీ సారు, మెలోనీ మేడం, మెలోడీ చాక్లెట్లు భలే పని చేసినాయి అనుకుంటారా అందరూ. ఏమైనా పెద్దసారి ఏం చేసినా అల్చల్ అవుతా అంటది అనుకుంటారు ఇంతమంది. ఎండాకాలం తాతిళ్ళు నడుస్తున్నాయి కదా, ఇక జనమంతా గుళ్ళబట పట్టిర్రు. పొల్లగాండ్లు పాస్ అయితే గుడికొస్తా అని మొక్కినోళ్ళు, బిడ్డకు కాలేజీల సీట్ వస్తే వస్తా అని ముడుపులు కట్టినోళ్ళు, ఇల్లు సంసారం బాగుంటే కొండకొస్తా అని మొక్కులు పెట్టుకున్నోళ్ళు, గిట్లా ఒక్కలేంది అందరికీ మంచి మోక ఇదేనాయే. అందుకే తిరుపతి వెంకన్న స్వామి గుడికి లైన్లు కట్టిర్రు. మరి కొండ మీద రద్దీ ఎట్లెట్లున్నది, దర్శనానికి ఎంత టైం పడుతుందనేదంతా పురాగా అరుసుకొని వద్దాం పారి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా తిరుమల కొండ భక్తులతోని కిక్కిరిసింది. ఇక చూడరే సాములూరి దర్శనానికి ఎట్లే పడరు భక్తులు. గుడి ముంగట మెట్లతో వాళ్ళ క్యూ లైన్ల ఏడ చూడు వాళ్ళే. ఒక్క ముక్కలు చెప్పాలంటే కంపార్ట్మెంట్లని నిండిపోయి శిలాతోరణం దాకా తట్టిర్రు. సర్వదర్శనానికి 24 గంటల టైం పడుతుంది. ఎండాకాలం తాతీలని చెప్పి ముసలోళ్ళు, ముడిగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అంత ఇంటి లాదులు కొండబాట పట్టిర్రు. అట్లా పుట్టవలిగి సీమలు వచ్చినట్టు రాగా కొండ మొత్తం కూత ఉడికింది భక్తుల. అయినా సరే క్యూ లైన్ ఉన్న భక్తులకు ఆకలి దూపలు కాకుండా అన్నప్రసాదం, పాలు, నీళ్లు, సల్లబొట్టు రికాం లేకుండా అందిస్తూనే ఉన్నారు గుడి అధికారులు. అంతేనా అన్న? సూపర్ ఉంది సార్, నీట్నెస్ మాత్రం. వాటర్ ఇస్తుర్రు, ఎక్కడంటే పాలు ఇస్తుర్రు, మనకు నార్మల్ ఫుడ్ ఇస్తుర్రు. ఏర్పాటు మాత్రం చాలా బాగున్నాయి సార్. అదన్నట్లు భక్తులకు అన్ని తీర్ల సౌలతులు అందుతున్నాయి కానీ ఎటొచ్చి దర్శనం టైమే ఎక్కువ పడుతుంది. జరగా వీఐపీ దర్శనాలు బంద్ చేసి మామూలు భక్తుల టైం పెంచితే దన్న వెళ్ళిపోతారు అనేది భక్తులు అంటున్నమాట. క్యూ లైన్ల ఫ్యాన్లు, కూలర్లు ఎన్ని ఉన్నా సుతా చాలా మంది ఉన్నారు కాబట్టి ఉడకపోతే ఎక్కువైతుంది. అందుకే గంటల కమానం నిలబడాలంటే ముసలోళ్ళు పొలగలతో అయితలేదు. జర మామూలు భక్తుల దర్శనాలు పెంచే ఉపాయం చేస్తే మంచిగా ఉంటది అనేది వచ్చిన వాళ్ళు అందరు అంటున్నమాట. అంతే కదా మరి, దేవుళ్ళ కాడికి వీఐపీల కంటే బీద సాధలే ఎక్కువ వస్తారు. అసొంటి గుళ్ళే మామూలు దర్శనాలు ఎక్కువ ఇడిస్తే రద్దీ తగ్గుతుంది, వచ్చేటోళ్ళు ఇంతమంది వస్తారు. మరిగా ఏం చేస్తారో ఏమో గాని ఎండ ముమ్మిరి పెరుగుతున్నా సూత ఎంకన్న కాడిపోయే భక్తుల సంఖ్య మాత్రం అంతకంత పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు.
జనాలన్నా గొంతెమ్మ కోరికలు ఓడతారేమో గాని దుక్కి దున్ని పంట పండించే రైతుకు మాత్రం ఎసొంటి కోరికలు ఉండవు. నాగలి పట్టిన కాడ నుంచి పంట అమ్ముకునే దాకా ఎక్కడెంత తక్లీఫ్ లేకుండా మంచిగా సాగితే అదే 10,000. కానీ మన దేశంలో అసొంటి తరీక నడవాలంటే ఇప్పటంతలా కాని పని. ఇగో ఇట్లనే పంట అమ్ముకుందామని మార్కెట్కు పట్టుకొస్తే ఎదురు చూసుడే తప్ప కాంటా పెట్టిన పాపాన పోతలేరు అధికారులు. ఇంతలా ఇగో ఈ యాగం. పంట తెచ్చి వారాల కమానం పొద్దు అయినా సుధా లారీలు లేవు, బస్తాలు లేవు, తడవకుండా కప్పే పరదాలు లేవు, టైంకు కాంటాక్ట్ చేసే అధికారులు అంతకన్నా లేరు. ఇది ఆదిలాబాద్ మార్కెట్లో జొన్న రైతులు పడుతున్న తిప్పలు. జొన్నలు తెచ్చి 2-3 వారాలు గడుస్తున్నా సుధా ఇగో అగో అనుకుంటే బొంకుడే సరిపోయింది కానీ కొన్న పాపాన పోతలేరు. బస్తాలు ఇచ్చిన దాఖలాలు సుత లేవు. ఇదేందని గట్టి కడితే ముఖం మీద వారేసినట్టు ఒక్క బండి నిండా బస్తాలు పంపించారు అధికారులు. ఇక అప్పటికే మంట మీద ఉన్న రైతులు బస్తాలకు ఎత్తాలని చెప్పి వచ్చిన బండికి ఇట్లా తలో దిక్కు ఎగబడ్డరు. దన్న కొంత పోయి బస్తాలకు ఎత్తిరు. గిట్ల ఓ దిక్కు అన్నదాతలంతా ఈ పరిచయంలో ఉంటే నడుమల పిలువని చుట్టమూల వచ్చిండు వానదేవుడు. పడ్డది జరసేపే గాని సరిచి కొడితే మార్కెట్ అంతా అంగడైంది. ఊహించని వాన ఒత్తుడుతోని ఆరబోసిన జొన్నలు మొత్తం నీలపాలైనాయి. దీంతోని మంచి పంటను కొనటానికే చేతులు వస్తలేవు. ఇక ఈ తడిచిన పంటను ఏడగొంటారు అని పానసరం పడుతున్నారు రైతులు. అది కూడా మీ సవిద్యము మీ పుణ్యము మీ దయా మీకు ఇష్టమైనట్టు చేయరు సార్. ఇక మీ దండం పెడతా, ఈ పాదాలకు వందనాలు దండాలు పెడతా కదా సారు. ఈ బతికిన దానికన్నా లాభం లేదు. తాగి చచ్చిపోతేనే మేలు ఉన్నది. మాకు ఇట్లా అంతకన్నా ఏమి లేదు రైతులకు. చూడు రే ఎంత కష్టం వచ్చిందే. బంగారం అసలు పంట తెచ్చినాం సారు, జర మీ కాలు మొక్తం కొనురు అని కళ్ళ నిండా నీళ్లు తీసి అడగబట్టిర్రు. మరిగా ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గాని ఆదిలాబాద్ జిల్లా మొత్తం 80,000 క్వింటాల జొన్నలు కొన్న సర్కారోళ్ళు ఇంకా 80,000 క్వింటాల జొన్నలు కొనాల్సి ఉందట. అంటే ఒక్కో రైతు కాడ సగం సగమే కొనరు అన్నట్లు. ఇక మిగిలిన సగం ఎన్నడు కొంటారో ఈ తిప్పలో ఎన్నడు తప్పుతుందో ఏమో గాని పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. చూడాలి మరిగా ఏం చేస్తారో. ఇప్పటిదాకా సీఎం లైనోళ్ళంతా ఒక లెక్క తానొక లెక్క అని దళపతి విజయ్ ముందే చెప్పిండు. కొత్త ధనం చూపిస్తానని మరీ చెప్పిండు. అందుకేనేమో సీట్ల కూసున్నప్పటి నుంచి రోజుకో కొత్త ఎగిరం చేసుకుంటూ పోతుండు. అందరూ తన దిక్కే చూసేటట్టు చేసుకుంటుండు. అబ్బూ చిన్నగా లేదు పోర్రి దళపతి స్పీడు. తమిళనాడు సీఎం దళపతి ఏం చేసినా ధూమ్ధామన్నట్టే అవుతుంది పోన్రి. కొత్త ముఖ్యమంత్రి రూవడి చిన్నగా లేదు. ఇప్పుడు లంచం తీసుకునే ఆఫీసర్లను పట్టిస్తే ₹1,00,000 ఇస్తానని ప్రకటించిండనే వారితోటి గిర్రగిర్ర తిరుగుతుంది. ₹1,000 లంచం అడిగినా సరే ధైర్యంగా ఫిరాదు కాని వాళ్ళ సంగతి ఏందో చూస్తాం, పట్టించిన వాళ్ళకు పైసల బహుమానం ఇస్తాం అన్నట్టు సీఎం విజయ్ చెప్పిండట. దాని కొరకే ఓ ఫోన్ నెంబర్ గిట పెట్టిండ్రట. మరిగా దాంట్లో నిజం ఎంత ఉన్నదో ఏమో కానీ ముచ్చటైతే దేశం అంతా తిరుగుతుంది. ఇప్పుడు ఇంకో దిక్కు ఏం చేసినా పబ్లిక్ తెలిసేటట్టే చేయాలి అన్నట్టు ఆఫీసులో ఊకొని ఆఫీసర్లతో పెట్టే మీటింగుల వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాడు విజయ్. ఎక్కడ దాపరికం లేదన్నట్టు చూపిస్తాడు. అంతేకాదు పబ్లిక్లో కలిసిపోతాడు. గిట్లనే ఊర్లో పొంటి తిరిగి పబ్లిక్కు వైద్యం చేయడానికి కొత్త బండ్లు చాలు చేసిన విజయ్ తానే డ్రైవర్ అవతారం ఎత్తి స్టీరింగ్ పట్టిండు. ఇట్లా చిన్నగా లేదు పోన్రి స్పీడు. అయితే ఇంకో దిక్కు విజయ్ సర్కారు పొత్తుల సంసారం కాబట్టి అప్పుడే లుకలుకలు చాలైనా అంటారు. వెనక సీరికి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చిన అన్నా డిఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారన్నట్టు ప్రచారం నడిచడాలకు తొలుత మద్దతు ఇచ్చిన చిన్న పార్టీల లీడర్లు నారాజు అవుతుండ్రట. వాళ్ళ గీట పదవులు ఇస్తే తాము బయటికి పోతామా అంటుండ్రట. అయితే ఎవ్వలకేసోంటి పోస్టులు ఇస్తలేము, అవన్నీ ఉత్తముచ్చట్లే అంటుండ్రు టీవీకే లీడర్లు. మరి ఏమవుతుందో చూడాలి. కానీ ఏదో ఓ తీరుగా విజయ్ పేరు మాత్రం దినం గట్టిగా మారుమవుతుంది ఇప్పుడు. ఎక్కడైనా పెళ్ళైతే పెళ్లి కొడుకుకు ఏ కారో బండో లేకుంటే బటువో పెడతారు అత్తగారోళ్ళు. ఎందుకంటే పిల్లగాడు కోరుకునేది పెట్టంగానే తుర్తిపడేది వీటితోటే. ఒక్కో కాడ ఇల్లు జాగలు కూడా ఇస్తుంటారు, అది వేరే ముచ్చట. కానీ గా మహారాష్ట్రలో ఉన్న ఒక ఆయన మాత్రం తన అల్లునికి ఒక ఇచ్చంత్రమైన కానుక ఇచ్చిండట. మరి గదేంటిదో చూసే ముందు ఒక్కసారి వెండి ధరలు ఎట్లున్నాయో యాద్ చేసుకోర్రి. ఇదంతా తయారే కదా ఎడిటర్ అన్న, ఇక వేసుకోవే. అందరూ మా అల్లుడు బంగారం అంటుంటారు గాని ఉల్టా మా మామనే బంగారం కాదు వెండి అనిపించే ముచ్చటకి ఇది. అసలు ముచ్చట ఏంటంటే మహారాష్ట్రకు చెందిన ఒక ఆయన ఈ నడమనే వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిండట.
అయితే కట్ట కింద బండి బడుగు బాసాలు అసలు పెడుతుంటారు కదా, అగో అట్టలే కొత్త అల్లునికి కిలోన్నర వెండితోని చెప్పులు చేయించుండు. అగో అదేంది, చెప్పుల దుకాణానికి పోతే మంచి మంచి కంపెనీల చెప్పులు బొచ్చాడు ఉంటాయి, అసొంటిది వెండితోని చెప్పులు చేయించుడు ఏందని చిత్రబొగ్గురి సుమా. అధిక మాసంలో అల్లునికి ఇది ఒక కానుకనాట. ఇంటానికి జరంతా ఇచ్చేంద్రం అనిపిస్తుండొచ్చు కానీ ఇది వాజిబు ముచ్చడే. అధిక మాసంలో అల్లులకు కానుకలు ఇచ్చుడు అక్కడ అదో ఆచారం అట. అందుకే 4.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుడు చెప్పుల కోసం. సీన్ కట్ చేస్తే కొల్లాపూర్కి చెందిన ఓ కంసాలు 8 రోజులు తిప్పలు పడి వెండి చెప్పులు తయారు చేసిండు. ఇక చూడరే తోలు చెప్పుల మాదిరి ఎట్టుండయా, కాలి తయారీ కూలి ఖర్చులే 22,000 అయిందట. అయినా సరే అల్లుని పాయిర ముందు ఖర్చు ఎక్కువేం కాదని చూపించుడు పెద్ద మనిషి. మనకి ఈ చెప్పులు వేసుకొని తిరగడా లేకుండా ఇంట దాచిపెట్టుకుంటా అనేది మనకైతే తెలియదు గాని ఇటువంటి మామూలు మాకు చూస్తుంటే ఎంత బాగుండో అని అనుకుంటారు పెళ్లి కోసం తయారైతున్న పొలగాండ్లు.